తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లె కొత్తపాలెం పంచాయతీలోని విశ్వనాథపుర అగ్రహారంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను నెల్లూరుపల్లి గ్రామంలో ఉన్న పాఠశాలలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఆ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎంపీడీఓ వేణు ఎంఈఓ మస్తానాయకు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో ఉన్న పాఠశాల ద్వారా 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులు 30 మందికి పైగా ఉన్నారని, అయితే 1, 2 మినహా మిగిలిన తరగతులను నెల్లూరుపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విలీనం చేసేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుందని, ఆ ప్రయత్నాలను మినహాయింపుకోవాలంటూ గ్రామస్తులు కోరారు. సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరుపల్లికి వెళ్లి తమ పిల్లలు చదువుకునేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అంతేకాకుండా రహదారి సౌకర్యం కూడా లేకపోవడంతో చెరువు కట్ట మీద వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఆ ప్రయాణం తమ పిల్లలకు ప్రమాదకరంగా ఉంటుందని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కావున అధికారులు 1 నుంచి 5వ తరగతి వరకు తమ పిల్లలకు చదువుకునేందుకు తమ గ్రామంలోనే పాఠశాల కొనసాగించేలాగా అధికారులు చొరవ చూపాలని ఈ సందర్భంగా గ్రామస్తులు కోరారు. స్పందించిన అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొత్తపాడం ఉంది, దాన్ని నెల్లూరుపల్లిలో మెట్ చేసుకోవచ్చు. ఎస్సీ కాలనీ, ఎస్సీ కాలనీ అగ్రహారం, వీపీ అగ్రహారం, ఆడి నుంచి ఇక్కడ కొత్తపాలెం ఎస్సీ కాలనీ నారాయణ గ్రామం కొత్తపాలెం పంచాయతీకి సంబంధించి మా ఊర్లో ఉండే 2 స్కూల్స్ ప్రాథమిక పాఠశాలలో నెల్లూరుపల్లి 4 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు నుంచి. అందులో నుంచి 3, 4, 5 తరగతుల పిల్లలను మాత్రం నెల్లూరుపల్లికి పంపించాలని చెప్పి వచ్చే విద్యా సంవత్సరం నుంచి గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది. కానీ మా ఊర్లో ఏంటంటే అందరూ పేదవాళ్ళు, ప్లస్ వచ్చేసి ఏంటంటే మా ఊరు రోడ్డు పూర్తిగా చాలా ప్రమాదకరమైంది. 15 అడుగుల వరకు కట్ట. అక్కడి నుంచి పిల్లలు 4 కిలోమీటర్లు ట్రావెల్ చేసి నెల్లూరుపల్లి పోవడం అనేది చాలా ప్రమాదం. దానికి తల్లిదండ్రులు కానీ, స్కూల్ మేనేజింగ్ కమిటీ కానీ, ఊరు ప్రజలు కానీ ఎవరు కూడా దాన్ని హర్షించే విధంగా లేరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే మేము ఎండీ గారిని కలిసి అర్జీకి ఇచ్చాము, ప్లస్ ఎంఈఓ గారు కూడా ఇచ్చాము. దయచేసి మా బాధను ఇచ్చేసుకొని పూర్వం లాగానే 5వ తరగతి దాకా మా ఊర్లో ఉండాలని, ఆ స్కూల్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మా గ్రామ ప్రజలు దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాము. దయచేసి గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయాల్సింది కోరుకుంటున్నాం. మాకు ఈ 2 స్కూల్స్లో కలిపి ఒక 35 మంది పిల్లలు దాకా ఉంటారు. 3, 4 తరగతుల 5 పిల్లలు అయితే ఒక 20 మంది దాకా ఉంటారు. 25 మంది పిల్లలు నడిచెళ్ళాలంటే చాలా కష్టసాధ్యం. అది వర్షాలు వస్తే మాత్రం ఇంకా రోడ్ అధ్వానంగా ఉంటుంది. ఇప్పటికే చాలా స్కూల్స్ నుంచి పూర్తి స్థాయిలో వ్యాన్స్ కానీ రాకుండా ఉండే పరిస్థితులు మావి. ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడతారు. దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. జీవో 117 దాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం వాళ్ళు మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్న కొన్ని స్కూల్స్ని విలీనం చేస్తూ మోడల్ స్కూల్ విలీనం చేయడం జరిగింది. అయితే విలీనం అంటే 3, 4, 5 తరగతులు మాత్రమే విలీనం చేస్తారు. మిగతా 1, 2 తరగతులు అక్కడే కొనసాగిస్తారు. దీన్ని బట్టి ఏ స్కూల్ కూడా ఎత్తివేయడం కానీ తొలగించడం కానీ జరగదు. ప్రతి స్కూలు అక్కడ ఉంటుంది. కాకపోతే చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ని, దగ్గరలో ఉన్న స్కూల్స్ని మోడల్ ప్రైమరీ స్కూల్స్కి విలీనం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మోడల్ స్కూల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ప్రతి క్లాస్కి ఒక ఉపాధ్యాయుని ఏర్పాటు చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అన్ని విధాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసము విలీనం ప్రపోజల్స్ పంపడమైంది. మన మండలంలో 22 మోడల్ ప్రైమరీ స్కూల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం అంతేకాకుండా బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఒక 3 ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళవన్నీ కూడా ఫౌండేషన్ స్కూల్స్గా ఉంటాయి. దీనిలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే కొంతమంది గ్రామస్తులు వాళ్ళు అర్జీలు ఇచ్చారు. మాకు దూరం అవుతుంది, మా మధ్యలో హైవేలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, రాలేని పరిస్థితులు ఉన్నాయని తెలియజేశారు. అవన్నీ కూడా ప్రభుత్వానికి పంపిస్తున్నాము. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం జీవోను ఇస్తుంది. ఇవన్నీ కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి. కాబట్టి ఎవరు కూడా స్కూల్స్ వ్యత్యాసాలని అపోహలు ఎవరు కూడా నమ్మొద్దు. ప్రతి స్కూల్ ఉంటుంది. కాకపోతే మోడల్ ప్రైమరీ స్కూల్ కోసము చుట్టుపక్కల ఉండే చిన్న ప్రైమరీ స్కూల్స్ మాత్రమే 3, 4 తరగతులు మాత్రమే కలుపుతారు.
ఎటువంటి ఇబ్బందులను తలెత్తవు. ఎవరైనా కూడా ఏ ఇబ్బందులు ఉన్నా సరే, ఏ పాఠశాల నుంచి పిల్లలు రావడానికి ఇబ్బంది అయితే వారు మాకు తెలియజేసినట్లయితే మేము ప్రభుత్వాన్ని పంపించి అవన్నీ కూడా సరిచేసి పర్ఫెక్ట్గా మోడల్ స్కూల్ని ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.